నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఎవరైతే అందరినీ ఆనందింపచేస్తాడో ఆ దివ్య స్వరూపుడే శ్రీరాముడు. శ్రీరాముడు మానవాంశతో జన్మించిన పరబ్రహ్మ దైవతం. తారక బ్రహ్మమే శ్రీరాముడని ఉపనిషత్ వాక్యం. తెలుగువారి ఇలవేల్పుగా శ్రీరాముడు ఇంటింటా పూజలందుకుంటున్నాడు. ఆ సేతు హిమాచలం శ్రీరామనామ ధ్యానంతో, శ్రీరామ దర్శనంతో నిరంతరం పులకరిస్తోంది. సుగుణాలకు పెన్నిధి అయిన రామచంద్రుడు విలక్షణ రూపంలో కాలారాముడిగా, అంటే నల్లటి శరీర వర్ణ ఛాయతో దర్శనమిస్తున్నాడు. రఘువంశపు ఇనకుల తిలకుడు అలరారే దివ్య సన్నిధి శ్రీ కాలారాం మందిరం మహారాష్ట్రలోని నాసిక్లో నెలకొని ఉంది. ఈ మందిర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. నాసిక్ నగరం మహారాష్ట్రలోని పురాతన నగరాల్లో ఒకటి. రామాయణ గాథల సంబంధంగా ఉన్న ప్రదేశంగా నాసిక్ని ప్రస్తావిస్తారు. ఎల్లప్పుడూ ఆహ్లాదభరితమైన వాతావరణం ఉండే నాసిక్ నగరం గోదావరి నదీ తీరాన వర్ధిల్లుతోంది. వనవాసం సందర్భంలో శ్రీ సీతారామలక్ష్మణులు పర్ణశాలను నిర్మించుకున్నది ఈ పంచవటిగా ఖ్యాతిగాంచిన నాసిక్లోని తీరాననే అని చెబుతారు. అంతరంగమున ఆత్మారాముడు అనంత రూపముల వింతలు సలుపగా, సోమ సూర్యులను సురలు తారలును. అందుకే దీనికి పంచవటి అని పేరు స్థిరపడింది. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోసిన ప్రదేశం కాబట్టి ఈ ప్రాంతానికి నాసిక్ అనే పేరొచ్చిందని అంటారు. సంస్కృతంలో నాసిక అంటే ముక్కు. సీతాదేవిని రావణాసురుడు ఇక్కడ్నుంచి అపహరించి లంకకు తరలించాడు అంటారు. ఇలా రామాయణ ఘట్టాల్లోని ఎన్నో సన్నివేశాలకు నాసిక్ కేంద్రస్థానం అయింది. అలాంటి నాసిక్ నగరంలో ఎన్నో ఆలయాలు నెలకొని ఉన్నాయి. అందులో సుప్రసిద్ధమైనది శ్రీ కాలారాం మందిరం. అందరి హృదయాలలో ఉండి సర్వులను నియమించే ఆత్మనే అంతర్యామి అంటారు. ఆ అంతర్యామి రూపమే శ్రీరాముడని బృహదారణ్యకోపనిషత్ వివరించింది. పీడితుల కోసం, ఆశ్రితుల కోసం, తాను వారిని సంరక్షించడం కోసం కోదండాన్ని ధరించాడని కోదండ రాముడు సీతాలక్ష్మణ సమేతంగా ఈ ఆలయంలో దర్శనమిస్తున్నాడు. నాసిక్ పంచవటిలో ఉన్న శ్రీరామ మందిరం సువిశాల ప్రాంగణంగా అలరారుతోంది. ముంబైకి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాసిక్ నగరంలో కాలారాం మందిరం ఉంది. నాసిక్లో ఎల్లప్పుడూ శీతలమైన వాతావరణం ఉండడం, ప్రకృతి రమణీయత వెల్లివిరియడం ఇక్కడి ప్రత్యేకత. అలాంటి సుమనోహర ప్రాకృతిక కళామయ శోభతో ఈ ఆలయం వర్ధిల్లుతోంది. గర్భాలయంలో సమున్నత వేదికపై శ్రీ సీతారామలక్ష్మణ విగ్రహాలు గోచరమవుతాయి. హిందీలో కాలా అంటే నలుపు అని అర్థం. అందుకే ఇక్కడ స్వామివారిని కాలారాంగా, కాలా సీతగా అమ్మవారిని, అలాగే కాలా లక్ష్మణుగా రాముడి సోదరుడిని వ్యవహరిస్తారు. శంఖచక్ర ధనుర్బాణాలతో శ్రీరాముడు కుడి చేతిని చిన్ముద్రగా, ఎడమ చేతిని వరదహస్తంగా ప్రకటించడం ఇక్కడి విశేషం. నాగఫణియుక్త మకరతోరణ సహేతంగా, సర్వాలంకార శోభితంగా ఈ ముగ్గురు భాసిల్లుతున్నారు. ఆంజనేయుడు అనుంగు సేవకుడై తేజరిల్లుతున్నాడు. పారాయణ, రామార్చన అనేది మన జీవన వాహినిలో ఒక భాగంగా మమేకమై, కొలిచితిమి మిమ్ము కోదండరామ కాపాడి బ్రోబుమా కళ్యాణధామ అంటూ భక్తులు రాముణ్ణి ఆర్తిగా కీర్తిస్తారు. ఈ మందిరంలో రాముడు యోగరాముడిగా, జ్ఞానబోధక రాముడిగా, ఆధ్యాత్మిక రాముడిగా గోచరమవుతాడు. ధనుర్బాణాలు లేకుండా స్వామి జ్ఞానముద్రతో దర్శనమిస్తాడు. ఈ మందిర దర్శనం వల్ల జీవన వ్యవహారాలు సుబోధకమవుతాయి. శ్రీరామానుగ్రహం వల్ల లౌకిక జీవన వ్యవహార దక్షత ఏర్పడుతుంది. సర్దార్ రంగారావు ఓదేకర్ అనే శ్రీరామ భక్తుడు 1788 సంవత్సరంలో ఈ ఆలయాన్ని నిర్మింపచేశారు. దేశంలోని శ్రీరామ మందిరాల్లోకెల్లా విలక్షణ మందిరంగా ఈ ఆలయం ఖ్యాతిగాంచింది. పావన గోదావరి నదిలో ఈ సీతారామ లక్ష్మణుల విగ్రహాలు స్వయం వ్యక్తమై ఈ మందిరంలో తేజరిల్లుతున్నాయి. ఎన్నో చారిత్రక ఘట్టాలకు, స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో ఎన్నో చిరస్మరణీయ అంశాలకు ఈ మందిరం కేంద్రబిందువైంది.
నాసిక్లోని పంచవటిలో ఉన్న కాలారాం మందిరం భక్తజన సందోహంతో కళకళలాడుతూ ఉంటుంది. అద్భుత కళామయ నెలవుగా గోచరమయ్యే ఈ మందిరాన్ని సర్దార్ రంగారావు ఓదేకర్ నిర్మింపజేశారు. ఓదేకర్ సహజంగా శ్రీరామ భక్తుడు. ఒకసారి శ్రీరాముడు ఆయనకు స్వప్నంలో కనిపించి తాను సీతాలక్ష్మణ సహితంగా విగ్రహాకృతిలో నెలకొని ఉన్నానని సూచించాడు. స్వప్న వృత్తాంతం ప్రకారం శోధించగా శ్రీ సీతారామలక్ష్మణుల విగ్రహాకృతులు బయల్పడ్డాయి. మహదానందంతో రంగారావు తన స్వంత నిధులతో మందిరాన్ని నిర్మింపజేశాడు. తదనంతరం మందిరం ఎన్నో రీతుల్లో అభివృద్ధిని సాధించింది. సంవత్సరంలో 6 నెలలు ముఖద్వారంపై మూలమూర్తులపై నేరుగా సూర్యకిరణాలు ప్రసరించేలా ఈ ఆలయాన్ని నిర్మించడం మరో ప్రత్యేకత. అద్భుతమైన కళా నైపుణ్యం, మందిర నిర్మాణ శైలికి నాసిక్లోని కాలారాం మందిరం మెచ్చుతునక. పూర్తిగా రాతి కట్టడమైన ఈ మందిరం ఎన్నో కట్టడాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. విలక్షణమైన ఈ ఆలయ నమూనా గోపురాలు, గోడలు, కుడ్యాలు, స్తంభాలు, స్తూపాలపై పొదిగిన కళాత్మక విన్యాసాలు భక్తులకు విస్మయానందాన్ని కలిగిస్తాయి. అద్భుత కళా వైదుష్యానికి, కళా వైశిష్ట్యానికి నాసిక్లోని కాలారాం మందిరం ప్రధాన ఆలయం, ఉపాలయాలు, ప్రాకార మంటపాలు, ఉత్సవ మంటపాల కుడ్యాలు ఇలా సర్వత్రా కళా నిపుణత మందిరంలో ప్రస్ఫుటమవుతూ ఉంది. రాయిపై తీర్చిదిద్దిన కళాఖండాల అమరిక మందిరానికి నవీన శోభను ఆపాదిస్తోంది. గోపురాలు స్తూపాకారంగా, వాటిపై వర్తులాకార, చతురస్రాకార, గోళాకార నిర్మాణాలు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. స్తంభాలు, గోడలపై మలిచిన వివిధ ఆకృతులు, నగిషీలు 2వ శతాబ్ది నాటి కళా వైభవాన్ని సమున్నతంగా ఆవిష్కరిస్తాయి. వ్యక్తి ధర్మానికి, రాజధర్మానికి శ్రీరాముడు సంకేతం. సమాజ అభ్యున్నతికి, విశ్వమానవ శ్రేయస్సుకు ధర్మావలంబనే ఏకైక మార్గమని రాముడు పేర్కొన్నాడు. అలాంటి శ్రీరాముణ్ణి ఈ మందిరంలో నెలకొల్పి జాతీయ ఐక్యతా భావాన్ని 2 శతాబ్దాల క్రితం ఏర్పరిచారు. ఆ సంవిధానం నేటికి కొనసాగుతూ భక్తులలో సమష్టి తత్వాన్ని, సామూహిక భక్తి చైతన్యాన్ని ఈ మందిరం సాకారం చేస్తోంది. దేవాలయాలు సామాజిక ఐక్యతకు, సమష్టి ఆధ్యాత్మిక చైతన్యానికి, ఐకమత్య పరివ్యాప్తికి ఉపకరిస్తాయి. దేశవ్యాప్తంగా ఈ సంప్రదాయం కొనసాగుతుంది. దేవాలయాలు, మందిరాలు, సంఘ సంస్కర్తలు, పీఠాధిపతులు, సంతులు ఇలా ఎన్నో అంశాలకు కేంద్ర స్థానం మన భారతదేశం. నిర్ధన్ కీ ధన్, రామ్ హమారే అంటూ రామవైభవాన్ని గానం చేశారు. వర్ణ వర్గ విచక్షణకు అతీతంగా శ్రీరామ భక్తి అందరినీ ఏకం చేస్తుంది. వైరాగ్య, యోగ, యాగ, తప, దానాల కన్నా కూడా రామనామమే ఉత్కృష్టమైనది అని గోస్వామి తులసీదాస్ పేర్కొన్నాడు. ప్రతి భగవన్నామానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. విశేషించి రామనామం శివ విష్ణు శక్తియుక్తం, ఎన్నో నిగూఢాంశాల సమ్మేళనం. శ్రీరామచంద్రుడు మాధుర్యమూర్తి, యశోస్ఫూర్తి, ఆరాధ్య ఆదర్శ భావాల దీప్తి. అలాంటి శ్రీరామ దర్శనం ఇహపర సౌఖ్యదాయకంగా భావిస్తారు భక్తులు. అందుకే కాలారాం మందిరానికి ప్రతినిత్యం అనేక మంది భక్తులు తరలివస్తారు. ముఖ్యంగా పర్వదినాల్లో అసంఖ్యాకంగా తరలివస్తారు. మరాఠీ సంప్రదాయంలో కాలారాం ఆరాధనకు విశేష ప్రాధాన్యత ఉంది. స్వామిని కాలారాం మనోహర్ మహారాజుగా కూడా వ్యవహరిస్తారు. నాసిక్లోని శ్రీ కాలారాం మందిరంలో పలు ఉప ఆలయాలు ఉన్నాయి. సంవత్సరం పొడవునా భక్తులు ఈ ఆలయానికి విశేషంగా తరలివస్తారు. శ్రీరామనవమి వేడుకలు ఇక్కడ వైభవంగా కొనసాగుతాయి. ప్రతి బుధవారం, ప్రతి పునర్వసు నక్షత్ర శుభదినాన్న ఈ మందిరంలో ప్రత్యేక పూజాధికాల్ని నిర్వహిస్తారు. పంచవటిలోని కాలారాం మందిరంలో పలు ఉపమందిరాలు కూడా నెలకొని ఉన్నాయి. మందిర ప్రధాన ప్రవేశ ద్వారం సమీపంలో దాసాంజనేయ స్వామి నల్లరాతి విగ్రహం ప్రకటితమవుతోంది. క్షేత్రపాలకుడిగా స్వామివారు ఇక్కడ వ్యవహరిస్తున్నారు. మంగళమూర్తిగా, సుదర్శనదాయకంగా, సుందర హనుమంతునిగా గోచరమవుతున్నాడు. ఈ మందిర ప్రాంగణంలో భారీ మేడి చెట్టు ఒకటి ఉంది. ఈ మందిర నిర్మాణ ఆరంభ సమయంలో అప్రయత్నంగా ఈ వృక్షం ఇక్కడ మొలచింది. నేడది భారీ వృక్షమై వర్ధిల్లుతోంది. ఈ వృక్షం కింద గురు పరంపరకు ఆద్యుడైన దత్తాత్రేయ స్వామి దివ్యపాదుకలు గోచరమవుతున్నాయి. హిందూ సంప్రదాయంలో దత్త ఆరాధనకు విశేష ప్రాధాన్యత ఉంది. నారసింహ గోపాల్ మహారాజ్ మందిరం ఇక్కడ ఉన్నది. శ్రీరామ భక్తి తత్వానికి సాధు సంత్ ప్రచారం చేశారు. కాలా గణపతి పేరిట గణపతి నల్లరాతి ఆకృతి
భక్తులను ఆకర్షిస్తోంది. భక్తుల మనోభీష్టాలను ఆలకించి కాలాగణపతి సకల విఘ్నాలను తొలగిస్తాడని ప్రతీతి. శ్రీరామచరితమానస్, హనుమాన్ చాలీసా, శివమహాపురాణం, గురుచరిత్ర వంటి గ్రంథాలను భక్తులు ఈ లోగిలిలో పారాయణం చేస్తుంటారు. ధర్మే సత్యం ప్రతిష్ఠితం, ధర్మంలో సత్యం నెలకొని ఉంటుంది. ఆ సత్యమే అన్నింటికీ ప్రాతిపదిక. అలాంటి సుగుణాల పరంపరలో మేటి శ్రీరాముడు జయ జానకి ప్రాణనాథుడు సీతావల్లభుడిగా, వైదేహి మనోహరుడిగా అలరారుతున్నాడు ఈ మందిరంలో. కాలారాంగా, కమనీయ రమణీయ కారుణ్యమూర్తిగా స్వామి ఈ మందిరంలో వర్ధిల్లుతున్నాడు. శ్రీరాముడు త్రిమూర్తుల ఏకీకృత రూపం. రుద్రుడిలా సమస్త లోకాల్లోని దుష్టత్వాన్ని హరించగలడు, చరాచరాల్ని సృజించగలడు అని ఉపనిషత్తులు పేర్కొన్నాయి. శ్రీరాముడితో సాటిరాగల పాత్ర ఏ కాలంలోనూ ఉండబోదని శ్రీమద్ రామాయణంలోని సుందరకాండ పేర్కొంది. అలాంటి ఉదాత్త గుణ సంజాతుడు, ధీరాదాత్తుడు, మూర్తిభవించిన ధర్మరూపుడు అయిన శ్రీరామ దర్శనం, స్మరణం సకల సన్మంగళదాయకం. ఆ చంద్ర తారార్కం రాముడు రామ కథ రమ్య మోహనంగా ఈ జాతి గుండెల్లో జీవ నదిలా ప్రవహిస్తూనే ఉంటుంది. అలాంటి రఘుకుల తిలకుడికి వందన సిరిచందనాలు సమర్పిద్దాం.